స్టూడెంట్ వీసాస్ ఏదైతే F1 ఉన్నాయో, అలానే కల్చరల్ ఎక్స్చేంజ్ వీసాస్, జర్నలిస్ట్కి ఇచ్చే వీసాస్, వీటన్నిటి మీద కఠినమైన ఆంక్షలు వచ్చేసాయన్నమాట. ముఖ్యంగా జర్నలిస్టులకి ఇప్పటి నుంచి కేవలం వీసా అనేది 240 డేస్కే ఇస్తారు. ఇంతకు ముందు వరకు సంవత్సరం పాటు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కేవలం 240 రోజులకే. చైనా నుంచి అమెరికాకు వెళ్ళే జర్నలిస్టులకైతే కేవలం 90 డేస్ అంట వీసా, అంతకు మించి ఇవ్వరంట. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, అమెరికాకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు ఫారెన్ స్టూడెంట్స్ ఇచ్చిన వీసాలను మిస్యూజ్ చేయకుండా చాలా కఠినమైన రూల్స్ తీసుకొస్తున్నామని చెప్పారనమాట. ఫారెన్ స్టూడెంట్స్, అమెరికాలోకి వచ్చే ఫారెన్ స్టూడెంట్స్ ఫర్ ఎవర్ స్టూడెంట్స్ కాకూడదు, ఎప్పటికీ శాశ్వతంగా అమెరికాలో ఉండిపోవాలన్న కలలతో అమెరికాకు రాకూడదు అని చెప్పి వాళ్ళ ఆలోచన అర్థమవుతుంది అనమాట. సో ఎవరైతే వీసా ఎక్స్టెన్షన్ కోసం, అంటే తిరిగి వీసా ఇంకొంతకాలం పొడిగింపు కోసం అప్రోచ్ అవుతారో, మళ్ళీ అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు, అమెరికన్ ఆఫీసర్స్ దాన్ని తిరిగి వెరిఫై చేస్తూ ఉంటారనమాట, వెట్టింగ్ చేస్తూ ఉంటారనమాట. దీనివల్ల ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అన్నీ అర్థమవుతాయి. ఈ మధ్య కాలంలో కనుక మనం గమనిస్తే స్టూడెంట్ వీసా అప్లికేషన్స్ని కొంతకాలం పాటు బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ ఇచ్చి వెట్టింగ్ ప్రాసెస్, అంటే ఎప్పుడైతే వీసా అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క వెట్టింగ్ ప్రాసెస్ని మరింత స్ట్రిక్ట్ చేశారనమాట. రీసెంట్గా అమెరికా వాళ్ళు సోషల్ మీడియా ద్వారా కూడా, అంటే మనం అమెరికన్ వీసాకి అప్లై చేసాం అనుకోండి, మన సోషల్ మీడియా అకౌంట్స్ కూడా యాక్సెస్ చేసి మన ప్రొఫైల్ ఏంటి, మన పొలిటికల్ అఫిలియేషన్స్, రాజకీయ పరంగా మన భావజాలం ఏంటి, అదేవిధంగా మనం పాలస్తీనా ప్రొటెస్ట్లు అలాంటి వాటికి సపోర్ట్ చేస్తున్నామా చేయట్లేదా, ఇవన్నీ చూస్తారనమాట.